హలో అండి, ఈరోజు నేను సింపుల్గా ఇంట్లోనే క్షణాల్లోనే గోరింటాకు ఎలా చేసుకొని పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది ఇట్లాగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఎటువంటి కెమికల్స్ లేకుండా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు మనకి ఎటువంటి రిజల్ట్ అంటే ఎంత ఎర్రగా పండుతుంది, ఎన్ని రోజులు ఉంటుందో సేమ్ మనము ఇది చేసుకొని పెట్టుకున్నా కానీ అంతే ఎర్రగా పండుతుంది అనమాట. అయితే ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలి అంటే ఏదైనా ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి నిమ్మరసంని తీసుకోవాలి. నేను ఒక నిమ్మరసం మొత్తం అంటే 2 దెబ్బలు అవుతాయి కాబట్టి మొత్తం పిండేశాను. ఇందులో ఇప్పుడు నేను కొంచెము మనం కిల్లి తిన్నప్పుడు సున్నం వాడతాం కదా, ఆ సున్నంని జస్ట్ ఒక చిటికెడు వేస్తున్నా అనమాట. ఇది వేయటం వల్ల చాలా ఎర్రగా పండుతుంది గోరింటాకు. అలాగే ఎర్రటి సింధూరి కుంకం ఉంటుంది కదా, అంటే ఎర్రగా ఉండుద్ది, మెరూన్ కలర్ది కాదు ఎర్రగా ఉండుద్ది. ఆ కుంకంని వేసుకుంటే మనకి చేతికి బాగా కనిపిస్తుంది అనమాట మెరూన్ కలర్లో. ఇదిగోండి నాకు ఈ నిమ్మరసంలో ఇంకొంచెం కుంకం పట్టింది అనేసి ఇంకొంచెం వేసుకున్నాను. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. కొంచెం నిమ్మరసము, అలాగే అంతే అండి, ఇంట్లో అందరికీ ఉండేటట్లు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. కుంకము, నిమ్మరసము, అలాగే కొంచెం సున్నం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనము చేత్తో ఫింగర్స్తో లేదు అంటే ఇదిగోండి ఇట్లాగా ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాంతో అయినా కానీ మీకు నచ్చిన డిజైన్. ఇది లిక్విడ్ కాబట్టి మీరు కోన్తో పెట్టుకునే బోల్డ్ అన్ని మోడల్స్ పెట్టుకోవచ్చు. కానీ నాకు అంత మంచి మోడల్స్ పెట్టుకోవడం రాదు కాబట్టి ఇట్లాగా సింపుల్గా చేతికి చుక్కలు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలాగ సింపుల్గా చిన్నపిల్లలకి పెట్టారు అంటే ఎంత ముద్దుగా ఉంటుందో. వాళ్ళకి కెమికల్స్తో కూడినవి పెడితే వాళ్ళు గబుక్కని నోట్లో పెట్టుకున్న ప్రమాదమే. కానీ ఇవి పెట్టుకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లమే లేదు. చక్కగా ఒక 2 నిమిషాల్లో మనకి ఒక పక్కన పెట్టుకుంటూ ఉంటే ఇంకో పక్కన ఆరిపోతుంది అనమాట. అంత ఈజీగా ఉంటుంది దీన్ని మెయింటైన్ చేయడం కూడా. అండ్ గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి ఇంకా చేతులు నార్మల్గా కడిగేసుకోవటం. ఇది మెయిన్గా పెళ్లి కూతుర్లప్పుడు, లేదు అంటే చిన్న పిల్లలకి ఏదైనా స్కూల్లో ఈవెంట్స్ అలాంటప్పుడు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇట్లా చేతికి పెట్టుకొని ఒక 10 మినిట్స్లో చక్కగా ఆరిపోయింది. ఆ తర్వాత నార్మల్ వాటర్లో నీట్గా శుభ్రం చేసేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంత ఎర్రగా పండిందో చూసారు కదా. ఇట్లాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగే పెట్టుకుంటాను. ఒక రోజు మొత్తం కూడా ఉంటుంది అనమాట. సోపు తగలకుండా మనం మెయింటైన్ చేసాము అంటే 2-3 రోజులు ఈజీగా ఉంటుంది. సో చూసారు కదండి ఈ రోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.